శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. మనము ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మన మాటకు చాలా విలువ ఉంటుంది. కొంతమంది ఏమో సౌమ్యంగా మాట్లాడతారు, కొంతమంది ఏమో మధ్యస్థంగా మాట్లాడతారు, కొంతమంది ఏమో కఠినంగా ఎదుటివారి హృదయాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడతారు. కనుక అటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అందుకే మన శాస్త్రం ఏం చెప్తుందంటే, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవాః, జిహ్వాగ్రే బంధ సంప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాటలతోనే సంపదలు వస్తాయి, మాటలతోనే మిత్రులు బాంధవులు ఏర్పడతారు, మాటలతోనే బంధనం అంటే జైలుకు వెళ్ళటం లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అదే మాటతో మరణం కూడా సంభవించవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి మాట యొక్క శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినంగా మాట్లాడకూడదు. దీనినే మహాభారతం ఏం చెప్తుంది అంటే, తనువున విరిగిన ఎలుగుల అనువున పుచ్చంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయముల వెడలునయ ధిప అంటాడు విదురుడు ధృతరాష్ట్రునితో. కాబట్టి మన శరీరం మీద ఒక బాణం గుచ్చుకుంటే లేదా ఇంకేదైనా ఆయుధం గుచ్చుకుంటే దాన్ని తీసివేసి మందులు పెట్టి గాయాన్ని మాన్పుకోవచ్చు. కానీ ఎదుటివాడు కఠినంగా మాట్లాడిన మాటలు మన హృదయం మీద గనక పడినట్టయితే ఏ ఉపాయం చేత కూడా ఆ మాటలు తిరిగి తీసివేయటానికి అవకాశం ఉండదు. కనుక ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందు వెనకలు ఆలోచించి తొందరపడకుండా ఆచితూచి మాట్లాడటం అనేది ఉత్తముల యొక్క లక్షణము. కఠినంగా ఎదుటివారి హృదయాలు గాయపడేటట్టుగా మాట్లాడటం అనేది అధముల యొక్క లక్షణము. కాబట్టి మాటకు అంత విలువ ఉన్నది గనక, అంత శక్తి ఉన్నది గనక మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట దొరలకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రకంగా ఉన్నట్టయితే ఎదుటివారు కూడా మనందరినీ గుర్తిస్తారు, కనుక ఆదరిస్తారు, గౌరవిస్తారు. కనుక జాగ్రత్తగా మాట్లాడి నలుగురిలో మంచివారు అనే పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందుకే వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు. మాట అనే ఆభరణమే నిజమైన ఆభరణము. మిగిలిన ఆభరణాలేవి, బంగారంతో వెండితో చేయించుకున్న ఆభరణాలేవి కూడా అసలైన ఆభరణాలు కావు. కనుక మాటకే అంతటి విలువ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడదాం, నలుగురిలో మంచి పేరు తెచ్చుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు.